నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ చేరుకుని నందమూరి బాలకృష్ణ. ఇక్కడ చూస్తున్నాం మనం నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడ ఏదైతే విఆర్సీ సెంటర్ ఏదైతే గాంధీ బొమ్మ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ జయపాలి అంటే నినాదంతో కూడా ఒక్కసారిగా హోరెత్తిన పరిస్థితులు మరి కొన్ని ఛానళ్ళు కూడా మాట్లాడబోదు. ఇప్పుడే స్టేజ్ నందమూరి బాలయ్య కూడా కార్యకర్తలందరూ కూడా ఏదైతే గాంధీ బొమ్మ సెంటర్ కూడా జయపాలి పేరుతో నినాదాలతో కూడా హోరెత్తిన పరిస్థితులు మనం ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడే స్టేజ్ కూడా ఎక్కిన అందరికీ నమస్కారం. ప్రవాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నెల్లూరు పట్టణం ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ముందు పిల్లలు చెట్టు తమ్ముళ్ళు జెండాలు పట్టుకుని ఊపుతూ, అలాగే తర్వాత ఆడపడుచులు హారతిస్తూ మూడు పార్టీలు తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ పార్టీల కార్యకర్తలు వాళ్ళ ముందులో చెప్తున్న ఉత్సాహం, అభిమానం చూపిస్తున్న అభిమానం, అలాగే ఈ యొక్క మన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మతకర్తనైన ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ విజయాలకి ఆర్పిస్తూ, అలాగే ఈ రోజున అనిపిస్తున్న నా తెలుగుంటి ఆడపడుచులకి, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావతరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి, నా అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రానంత జనం కొండలు చిన్నబడి లెక్కలు మరి ఎటు చూసినా పసుపుమయం, పసుపు పాలకి చూచడం, అలాగే పసుపు ఆనంద వేడుకకు ఆహ్వానం, అలాగే పసుపు గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపు మన పసుపు అభివృద్ధికి నిర్వచనం, మన పసుపు సంక్షేమానికి నిదర్శనం, అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు
అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలా మొత్తం ఇవాళ కనిపిస్తుంది మీ అందరిలో. అలాగే నా ముస్లిం పెద్దలకు, అలాగే ముస్లిం సోదర సోదరి మండలందరికీ, కొత్తపల్లిలకు, ఇమాములకు, మోచన్లకు అందరికీ కూడా నేను నా అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ఇప్పుడు మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో మన భవిత కోసం, అలాగే మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇది ఒక మహాకురుక్షేత్రం, మహాయుద్ధం. मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निकलवा और गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इतना से मैं उन दोनों उछालों का साथी हूँ और मेरे खाक पे संगे मरमर आने में चारों में लिपटी हुई ये इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे छाने वालों ने उन्हें खान फेंका. सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं कि इसके ये गुल सिता हमारा. ఇలా మత సామర్థ్యానికి, అలాగే ధర్మమాత సౌభ్రతత్వానికి ఒక ప్రతీక మన దేశం. ఇవాళ మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఆనాడు నాన్నగారు ముందుగా అటువంటి ఆయన కొడుకులో జన్మించినందుకు, నన్ను మీ అందరి గుండెలో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అలాగే నటనకే విశ్వరూపం చూపించిన నటసింహం, అలాగే నాకు గురువైన, అంటే తండ్రే కాదు గురువైన, నా దైవమైన నందమూరి తారక రామారావు గారు ఒకసారి పంచుకుంటూ, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర చాలా మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే అన్నాడు సతి కోసం ఎవరు మన ఇచ్చిన మాట కోసం సతి నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తండ్రి మాటకే కారణములకి ఎగాడు శ్రీరామచంద్రుడు, లేకపోతే అన్న సేవలో ధరించాడు, ఆ అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, లేకపోతే భర్తే దైవంగా భావించింది ధరించిపోయింది సీతాదేవి, చాపకుడితో సముద్రంలో నేర్పారు నాటి పలనాటి బ్రహ్మన్న, వేడి పొడిలా మెరించే సంఘం చెప్పాను ఏమన్నా, వితంతువుల ఇప్పుడు వాల్చలు వితంతువుల విధి రాతలు మార్చి బతుకులు పండించే టంగుటూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో జీవించని మేమున్నా, स्वतंत्र भारत साधे समरानंद के नेता सत्याग्रह में साधारण स्वराज्य में తెచ్చిన బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశ పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి అయ్యారు అమరజీ పొట్టి శ్రీరాములు గారు. ఇవన్నీ మనం చదివాము, చాలామంది మనలో చూడలేదు, పుస్తకాల వరకే పరిమితమయ్యాము. మరి ఆ తర్వాత మనం చూసింది 82లో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత స్థాపించిన 9 నెలలకే రాజ్యాంగ అధికారాన్ని దక్కించుకోవడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిగిన వెనుకబడిన తరగతులు, అలాగే మైనారిటీ దగ్గరేమి అందరికీ కూడా చేతులిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆయన నటించని పాత్ర లేదు, అలాగే ఆయన చేయని ప్రయోగాలు లేవు సినిమా రంగంలో. అలా ఒక మహారాజు నుంచి, ఒక దేవుడి నుంచి, ఒక మహారాజు నుంచి, అలాగే ఒక పేదవాడి దగ్గర నుంచి అన్ని పాత్రలను పోషించి ఆయన సుస్థిరంగా మీ గుండెల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత
మరి ఆయన పౌరాణికాలు చేస్తేనేమో పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, సాంఘికం చేస్తే సామాజ వర్గమనాలు అయ్యాయి, అలాగే జానపదం చేస్తే జావలీలు పడాయి, అలాగే పంచోపందులెక్కింది పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, గలగల నమ్మింది అని చూసి మరి ఆయన ఆ స్థాయికి రావడానికి కారకులైన ప్రజలకు నేనేమి రుణం తీర్చుకోగలను అంటే భావస్తున్నాని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వ జన్మలో మనం చేసిన ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మరి ఉండడం, అప్పుడు మన ఆత్మగౌరవం, మన రాష్ట్రానికి మనం మద్రాసీలుగా పిలువబడుతున్న మనకి మన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, ఆత్మాభిమానాన్ని కాపాడడానికి, మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చారు ఆయన. మరి ప్రపంచంలోనే ఎవడు సాహసించలేని విప్లవాత్మకమైన పథకాలను అలా అంటే ఎన్నో సాహసోపేతమైన, అలాగే ప్రజలకు ఆమోచమైన, ఆనుకూల్యమైన, ఉపయోగపడేమైన ఎన్నో సంస్కరణలు, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో సామాన్యుడికి కనీసం జ్ఞానం ఉన్నవాడు వచ్చేది వాళ్ళకి అవసరమైన గూడు గుడ్డ. మరి ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చి ఈనాడు పేరు మార్చి దాని ఆహార భద్రత అని ఏదో అంటున్నారు. అది కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చింది తారక రామారావు గారు. అలాగే పేదవాడికి కట్టుకోవడానికి సగం ధరకే ఈ చేనేత వస్త్రాలు, మరి అలాగే ఈ చేనేత కార్మికులకి దానివల్ల పరోక్షంగా వాళ్ళకి వాళ్ళు తయారు చేసింది అమ్ముడు పోవడం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం, అలాగే పెన్షన్ ఆనాడు 30 రూపాయలు వృద్ధాప్య పెన్షన్తో మొదలైంది. అలాగే కరెంటు బిల్లు యూనిట్ బిల్లు పవరు 50 రూపాయలకి అలాగే ముగిసిస్తున్నందు, అలాగే ఒక సామాజిక విప్లవం తీసుకురావడం అంటే మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే ప్రజల వద్దకు పాలన దానివల్ల తీసుకురావడం, ఇలా ఎన్నెన్నో చేశారు ఆయన. అలాగే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకు రిజర్వేషను, అలాగే ఎస్టీలకు రిజర్వేషన్ అయితేనేమి, అలాగే ఎన్నో ప్రాజెక్టులు తెలుగు గంగ, అందరినివా, సుజల స్రవంతి, లేకపోతే ఈ గాలిలో ఎగిరి గాలిమండి, ఇవన్నీ కూడా ఆయన మార్చి గుర్తించలే. అక్కడి నుంచి అలాగే ఈ యొక్క మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం, అలాగే సర్కారీ కమిషన్ ద్వారా ఈ వాళ్ళ సిఫార్సులు అమలు చేయడం, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాడు నందమూరి తారక రామారావు. అలాగే అప్పుడు ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు కేవలం మన రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో సుమారుగా 10,000 కోట్ల మంది రైతులకు 10,000 లక్షల కోట్ల రూపాయలు ఆయన అందరికీ రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఈ క్యాపిటేషన్ ఫీజు ఎవరికైతే చదువు దూరంగా ఉందో పేదవాళ్ళకి దానికి క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఆ ఉన్నతమైన చదువుని అందరికీ అందేలా చేయడం, ఇలా ఎన్నెన్నో చేశారు. సరే, ఆ తర్వాత మరి ఆయన అడుగుజాటల్లోనే నడుస్తూ ఆయన మానసపుత్రిక అయిన తెలుగుదేశాన్ని అలా అదే క్రమశిక్షణతో నడిపిస్తూ ఇవాళ తెలుగుదేశంకు ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం పార్టీకి అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రానికి అయితేనేమి, ఎప్పుడు ఎటువంటి విపత్తికర పరిస్థితులు వచ్చినా కూడా మీరంతా అండగా ఉన్నప్పుడు 83లో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అయితేనేమి, 84లో ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేటప్పుడు ఒక ఉద్యమం లేవతీసి మళ్ళీ తిరిగి ఆయన్ని పదవిచ్యుతుడైన ఆయన్ని పదవిలో
మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అయితేనేమి, లేకపోతే మళ్ళీ మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం అయితేనేమి, మీరంతా తెలుగుదేశాన్ని కూడా గెలిపించడం అయితేనేమి, మరి ఎప్పుడు మీరు పార్టీకి అండగా ఉంటున్నారు, మీ ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. నాన్నగారు అంటుండేవారు, సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని. ఎవరైతే ప్రజల చేత కీర్తించబడ్డాడో ఒక దేవుడిగా, మరి ఆయనే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను అర్చకుడిని అని మీ సేవలో ఆయన జీవితం తరించిపోయింది. తర్వాత అదే అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే క్రమశిక్షణతో ఆయన మానస పుత్రికను తెలుగుదేశాన్ని పార్టీని ఆయన ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా. మరి ఆనాడు చదువు విద్య ఊళ్ళలో మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ అయితేనేమి, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ అయితేనేమి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, లేక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, అలాగే రిజర్వేషన్లు మహిళలకి 33%, రాజకీయాల్లో అయితేనేమి, స్థానిక ఎన్నికల్లో అలాగే బీసీలకి 40% అయితేనేమి, 50% రిజర్వేషన్ అయితేనేమి స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి చదువుల్లో విద్యల్లో కూడా 33% ఆయన రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి, మహిళల్ని బస్ కండక్టర్లుగా నియామకం చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క యువత ఏదైతే ఉద్యోగాలు ఉపాధి కల్పన విషయంలో మరి ఆయన అక్కడ ఇప్పుడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు సైబరాబాద్ అయితేనేమి, నిర్మాణం అయితేనేమి, హైటెక్ అయితేనేమి, లేకపోతే దాని తర్వాత ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, అలాగే నల్సార్ కానీ, అలాగే ఈ యొక్క చెన్నారెడ్డి గారి వనరుల ఒక యూనివర్సిటీ అయితేనేమి, అభివృద్ధి యూనివర్సిటీ అయితేనేమి, ఇలా ఎన్నెన్నో. అలాగే దాంతో సమానంగా ఊళ్ళలో కూడా ఈ యొక్క క్రాంతి పథకం, ఏదో గ్రామీణ క్రాంతి పథకంతో నాన్నగారు మొదలుపెట్టింది, దాన్ని కొనసాగిస్తూ గ్రామీణ అభివృద్ధి, సర్వోన్నతముఖ అభివృద్ధి అంటే ఆ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కల్పించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీను, నీరు అయితేనేమి, వన సంరక్షణ అయితేనేమి, ఈ చెరువులో తీతలు అయితేనేమి, దాని వాటి వల్ల అభివృద్ధి చేయటమేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఆనాడు ఇన్ని చేశాము, ఎవరికి తక్కువ చేయకుండా అందరికి కూడా 17,000 కోట్ల రూపాయలతో ఆనాడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం. రాజధాని లేని రాష్ట్రం, కట్టుబట్టలతో వచ్చాము ఇక్కడికి. అప్పుడు ఆయన 17,000 కోట్ల రూపాయల అప్పును, బడ్జెట్ లోటును తీర్చి తర్వాత అందరి యొక్క తరచరి ఆదాయం కూడా ఒక రాష్ట్రాలతో ధీటుగా, లేకపోతే వాడిని మించేలా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ చూస్తున్నాం మనం, రాష్ట్రం ఎక్కడుందో ఒక 20-25 సంవత్సరాలు వెనకబడిపోయింది మన రాష్ట్రం. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క 16 ఏదైతే వైకాపా ఉందో 1600 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లో పెట్టి సిద్ధమని, మరి దేనికి సిద్ధమని నాకు అర్థం కావట్లేదు. మరి ఆనాడు తన చెల్లిని ఇంటికి గెంటేశాడు, బాబాయిని హత్య చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి, మరి డ్రగ్స్కి బానిసలు చేసి యువతను మోసం చేశాడు. ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని
ఉద్యోగులకి మాట ఇచ్చి మరి వాళ్ళకి మోసం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరిలో కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలంతా మరి చంపిన శవాల్ని డోర్ డెలివరీ చేసి నిందితుల్ని కాపాడుతూ మన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళకి ఆ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లాడి మీద కెరోసిన్ పూసి అతన్ని చంపేశారు. మరి అతని కన్నీళ్లతో ఆ కుటుంబం కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కాకమ్మ కబుర్లు చెప్తాడు ఎక్కువ, అంటే నోరు తెరిస్తే అబద్ధం, కళ్ళు పడితే కబ్జా. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. ఇవాళ మరి ఎంతమంది రైతులు ఇవాళ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అప్పుల్లో, ఆత్మహత్యల్లో. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ధరలు ఇవాళ ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మనం చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచేశారు. అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, అటు డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసారే. వాళ్ళవన్నీ తీసేయడానికి సిద్ధమా అని అడగండి. మాయలు, మోసాలు, అరాచకాలు, కుట్రలకు సిద్ధమా? మరి 100 ఏళ్ళ ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో అంటే ఈ జే బ్రాండ్ మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు. లక్షల కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది ఆడపడుచులు తమ తాలిబొట్లను తెంచేసుకుంటారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? మీరంతా కూడా ఇవాళ ఆలోచించండి. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఘోరాలు ఒకటి కాదు, అసలు మొత్తం అన్ని వ్యవస్థని అన్నిటిని నిర్వీర్యం చేసేసి జనం మధ్య చిచ్చు పెట్టి మరి వాళ్ళ బీసీల విషయానికి వస్తే మరి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బీసీలకి మరి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి మరి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మరి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఆయన మానసిక క్షోభకు గురి చేసి బలవన్న మరణానికి కారకుడు అయ్యారు. అలాగే ఈ యొక్క జడ్జి రామకృష్ణ ఆయన కూడా పలు కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఇదేంటని ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకాన్ని, పద్ధతుల్ని, వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకు శిరోమండనం చేయించారు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ రాజధాని గురించి ఉద్యమించిన నాయకుల మీద ఎస్సీ కేసులు పెట్టారు. అలాగే ఈ యొక్క ముస్లిం విషయానికి వస్తే మన ముస్లిం మైనారిటీ సోదరిమణులు ఉన్నారు ఇక్కడ. అలాగే అతని ఎమ్మెల్సీ ఆనందబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయించారు. ఆనాడు తెలుగుదేశం ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 25 పథకాలన్నింటినీ రద్దు చేసేసాడు.
ఇవాళ ఇలాంటివి ఎన్నో అసలు ఒకటని కాదు. ఏవైతే మనం ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అప్పుడు మనం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 75,000 కోట్ల రూపాయలు అన్నిటికీ మంజూరు చేయడం జరిగింది. అన్నీ కలిపి మరి వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసేసి వాళ్ళన్నింటినీ మళ్లించేశాడు మొత్తం ఆ నిధులన్నింటినీ. ఇవాళ మరి మన భారం, అప్పు భారం ఇవాళ రాష్ట్రం మీద సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు ఉంది. మనకిచ్చేదేమో ఈ పథకాల పేరుతో ఈ 3 సంవత్సరాలు గడిపేశాడు రాజధాని పేరుతో. ఆ తర్వాత ప్రభుత్వం ఎలా నడపాలో చేతగాక ఈ యొక్క నవరత్నాలు ప్రవేశపెట్టి మన నవనాడులను పిలిచేశాడు. తన అహంతో మన మెడలను విరిచేశాడు, మంచేశాడు. అలా మనం ఇప్పుడు మనం ఒక్కొక్కరి మీద భారం ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. అప్పుల భారం సుమారుగా 10 లక్షలు ఉంటుందండి. ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయల భారం. రేపు మనం తీర్చాలి అప్పులు. ఎలా తీర్చడం కాదు, మనల్ని కొంతమంది ఉద్యోగాలు కాసుకొని వెలసెళ్తుంటారు. అతనికి కావాల్సింది అది కాదు, పూర్తిగా మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్ళిపోవాలని మొత్తం అందరూ. రేపు ఈ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. కాబట్టి అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవాళ తెలుగుదేశం ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు ఆనాడు పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని మరి కేవలం ఒక బిడ్డకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళల ద్రోహి జగన్. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఈ యొక్క ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి, అలాగే పుట్టిన బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి వాడికి 15,000 రూపాయలు, అలాగే ఏదైతే ఈ వృద్ధాప్య పింఛన్ ఉందో అవల తాతలు పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి తీసేశాడో మళ్ళీ దాన్ని 3,000 కాకుండా దాన్ని 4,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా, అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు. ఇలా అలాగే జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఇలా మనకి 2020 విజన్తో ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవాళ 2047 విజన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఆనాడు కట్టుబట్టలతో మనం వచ్చాము. అయినా తిరిగి మన లోటు బడ్జెట్ మనం పూడ్చుకున్నాము. అభివృద్ధి అలాగే సంక్షేమ విషయంలో ఆనాడు అందరికీ తోఫాలు ఇచ్చేవారు, మన కానుకలు ఇచ్చేవారు, పండగలకి గిఫ్ట్లు ఇచ్చేవారు. అవన్నీ రద్దు చేసేసాడు. అలాగే ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ తెగడంటే ఒక్కడని నిరుపేదలకు దారితే రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి 5 అడుగు నోట్లోకి వెళ్ళే ఒక సౌలభ్య ఆహారాన్ని అందించే ఒక సౌలభ్యం కల్పించారు. అవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను ఒంటరివాడిని అంటాడు. మరి ఒంటరివాడు ఎలా అయ్యాడు? అమ్మని చెల్లిని కట్టేశాడు. మరి ఎంతోమందిని పెట్టుకుంటాడు సలహాదారుల్ని, ఒక్కరి సలహా కూడా తీసుకోడు. ఒక్క అవకాశం అన్నాడు. మరి ఒక్క అవకాశం ఎలా? అది కోడిగత్తి కావచ్చు, లేకపోతే గొడ్డలి, లేకపోతే గులకరాయి. అన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు అలాగే ఎవరికి ఎటువంటి లోటు రాకుండా కూడా అందరికీ ఈ ఎస్సీల ABCD
ఏబిసిడి ఏదైతే ఈ వర్గీకరణ ఉందో ఏబిసిడి దాన్ని మళ్ళీ మనం పంపడం జరిగింది ఆమోదించి మన శాసనసభలో. రేపు మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. అందుకే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతనేమో ఎంపీలు ఇవ్వమన్నాడు, మొత్తం రాష్ట్రం కావాల్సినవన్నీ సమకూరుస్తానన్నాడు. ఏది మన రైల్వే జోన్లు తీసుకోవడంలో విఫలం అయ్యారు. అలాగే మనకి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేకపోయారు. అలాగే కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోలేకపోయారు. మన ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్, వాళ్ళకి ఏదైతే 4% ఉందో రిజర్వేషను, మరి అది రేపు వాళ్ళ చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు రేపు రాబోయే వస్తుంది, తప్పకుండా అమరావతి రాజధాని అవుతుంది. మనం చూసాం, విజయసాయి రెడ్డి మనం చూస్తాం, మనం అక్యూజ్ 2 మరి అక్కడేమో మొత్తం రుషికొండ మొత్తం తప్పి వాళ్ళ అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వాళ్ళు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు కలిసాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితేనేవి, లేకపోతే బీజేపీ అయితేనేవి. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరు తెలుసుకోవాలి, మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు చీకటి కావాలా, చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు సమర్థవంతమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే రాతి యుగం కావాలా అని తెలుసుకోవాలి. మీరు రేపు జరుగుతున్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తమ భేదం అన్నీ, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వాటిలన్నిటికీ అతీతంగా మళ్ళీ మన గత వైభవాన్ని పునరుద్ధం చేసుకోవడానికి, మళ్ళీ మన భవిత, మన రాష్ట్ర భవిత, అలాగే మన భావి తరాల భవితను దృష్టిలో ఉంచుకొని మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఉరగలుతున్న ఉత్సాహంతో ఈనాడు అందరూ ఇక్కడ శక్తిగా, ఒక సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇదే సంఘటిత శక్తిగా మీరంతా రేపు రానున్న ఎన్నికల్లో మీ యొక్క, ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాన్ని ప్రతిబింబించేసే, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం అందరికీ అందిపుకోవడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం అది. దాన్ని మీరు వెలగట్టో లేకపోతే కొద్దు పెట్టో మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనానికి దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటాం. పార్టీకి ఒకప్పుడు చరిత్ర ఒకవేళ చరిత్ర పుట్టులోకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నాకు, మనం అన్నీ చెప్పాను మన చరిత్ర జరిగినాయి. అలాగే శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, అతను అప్పుడు అన్నాడు, మీరంతా ఇంతవరకు మన ఉనికిని కాపాడుకుంటాం, ఇక మన ఉనికిని చాటుకుంటాం. ఇవాళ 2 ఉన్నాయి,
మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే మన ఉనికిని కూడా మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు ఎన్నికల్లో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి, మరి ఇక్కడ అందరూ సామాన్యాలు కాదు, బాగా తలపండిన ఇది రాజకీయాల్లో. రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే ప్రజాసేవ. ఇలా ఫైల్స్ దోచుకోవడం, కోర్టులో నుంచి కాకాని గవర్నర్లాగా కాకమ్మ కబుర్లు చెప్పి ఫైల్స్ ఏదో. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని మనం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ సుమారుగా ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 2644 కోట్ల రూపాయలతో సుమారుగా 47,966 ఇళ్ళు మనం నిర్మించడం జరిగింది. అలాగే నెల్లూరు నగర ప్రజల యొక్క చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ. దానికోసం మరి ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 581 కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. 90% అయిపోయింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే పాపానికి పోలేదు. దాని తర్వాత ఈ యొక్క నగర ప్రజల యొక్క దాతి తీర్చడం కోసం సంఘం బ్యారేజ్ నుంచి మరి వారం మొత్తం 24 గంటలు నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు 582 కోట్లు వెచ్చించి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు. అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఎంతప్పుడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండుగ బాషాది ఏదైతే ఉందో దర్గా, దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం. అంతా చెప్పాను వివరంగా. మీరంతా ఇలాగే ఇక ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన అక్కడ వైకాపా ఎమ్మెల్సీ. ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం నచ్చక బయటకు వచ్చేశారు. వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికీ. ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పక్కర్లేదు. నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న, ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని యొక్క అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి
ఎంతో కృషి చేసిన అనుభవజ్ఞశాలి. సో వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి, మీ యొక్క భవితకు, రాష్ట్ర భవితకు, భావితరాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ, మరి ఎంతో అభిమానం ఆయన శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థి. మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకడు. ఆయన గురించి ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం. ఇక్కడ ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళం, గుండె పెద్దలు ఏదో మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు మేము. గుండె పెద్దలు ఇలా ముక్కుసూటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా. అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుంఠ దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది, శాసనసభకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు ఉన్నారు ఇక్కడ, అభిమానులు మరి వాళ్ళు నన్ను నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు. అంటే డబ్బులు పోకుండా కానీ ఇటువంటి ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి, ప్రాంతానికి వాళ్ళు ముందుండి వాళ్ళ సేవలు అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ మనల్ని విడదీయలేని జన్మల అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంది. ఇటువంటి అభిమానులు నాకుండవు, అది నాకు గర్వకారణం. అది కూడా నా పూర్వజన్మ సంపాదించింది ఏంటంటే అది ఒక నా అభిమానం. అలాగే ఆ నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాల్లో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, అలాగే నా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలు, మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా ముందు ఇంకెంతో ఉంది, రుణం తీర్చుకోవాల్సింది తీర్చుకుంటాం అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ,